బనకచర్లపై సీడబ్ల్యూసీకి వివరణ ఇచ్చేందుకు ఏపీ రెడీ అవుతుంది. వారి ప్రశ్నలకు జలవనరుల శాఖ జవాబులు ఇవ్వనుంది. హైడ్రాలజీ డేటా ఆధారంగా నివేదిక రూపకల్పన చేయనుంది. నిన్న చంద్రబాబు సమీక్షలోనూ సీడబ్ల్యూసీ ప్రశ్నలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం అధికారులకు కీలక సూచన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదనే అంశాన్ని అందరికీ వివరించారన్నారు సీఎం. బనకచర్లపై సీడబ్ల్యూసీకి వివరణ ఇచ్చేందుకు ఏపీ రెడీ అవుతుంది. వారి ప్రశ్నలకు జలవనరుల శాఖ జవాబులు ఇవ్వనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, బనకచర్లపై సీడబ్ల్యూసీకి వివరణ ఇచ్చేందుకు ఏపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే ఏపీలో బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు వల్ల కూడా రాయలసీమ సస్యశ్యామలం అయ్యే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే కూడా ఈ యొక్క ప్రతిపాదన అనేది కూడా కేంద్రానికి పంపించినప్పటికీ దీనికి సంబంధించిన అంశాన్ని మరోసారి పునఃపరిశీలించాలంటూ కూడా అయితే కేంద్రం నుంచి అయితే కనుక వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి కూడా కనబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంపై కూడా అధికారులు ఏదైతే ఢిల్లీ నుంచి శంభు ఆజాద్ బృందం కూడా ఈ యొక్క ఏపీకి రావడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క సలహాదారు వెంకటేశ్వర్ తో కూడా చర్చలు కూడా జరపడం కూడా జరుగుతూ ఉంది. హైడ్రోజన్ లెక్కలపై కూడా ఇక ఈ యొక్క అధ్యయనం అనేది కూడా చేసింది. అయితే ఇక ఈఏసీ వేసినటువంటి ఈ యొక్క సమాచారం మొత్తం కూడా ఈ యొక్క సిడబ్ల్యూసీకి రాష్ట్రం అనేది కూడా ఒక నివేదిక అనేది కూడా పంపించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మరోసారి అయితే ఇక్కడ ఏపీ నుంచి జలవనరుల శాఖ బృందం అనేది కూడా ఢిల్లీకి వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు ఇటు తెలంగాణ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా చూసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇరు రాష్ట్రాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఇటు కేంద్రం అయితే కనుక ఒక నివేదిక అనేది కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఇటు ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొన్ని వినతులు అనేది కూడా తీసుకున్న తర్వాత కేంద్రం అనేది కూడా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవాలన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సిడబ్ల్యూసీకి రాష్ట్రం ఇచ్చేటువంటి నివేదన అనంతరం కూడా సిడబ్ల్యూసీ ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు పై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటిపై కూడా ఈ యొక్క చర్చ అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక రేపు జరగబోయేటువంటి ఏదైతే ఈ యొక్క సిడబ్ల్యూసీ మీటింగ్ లో కనుక ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయి, బనకచర్ల ప్రాజెక్ట్ పై కూడా ఇటు కేంద్రం నిర్ణయం ఏంటి అనే దానికి అయితే కనుక ఒక కొలుసు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సంతోష్, ప్రధానంగా తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్టుపై వివాదం అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధమే నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రాజకీయ కారణాలతోనే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఈ పార్టీలనే అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిడబ్ల్యూసీకి వివరించే అవకాశం ఉందా? ఏదైతే ఇటు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇప్పటికే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టుపై కూడా స్పందించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలనే కోరుకునేటువంటి వ్యక్తిని నేను, అదేవిధంగా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఇటు వస్తున్నటువంటి వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయి వృధా అవుతున్నటువంటి వాటర్ నే మనం యూజ్ చేసుకుంటున్నాము. దీంతో కూడా ఎటువంటి వివాదం అవసరం లేదు. ఎందుకంటే ఇటు పైనుంచి వచ్చేటువంటి వాటర్ కాబట్టి ఇక తెలంగాణ వాళ్ళు
తెలంగాణ స్టేట్ వాళ్ళకి నీరు వినియోగించుకున్న అనంతరము ఇటు కిందకు దిగువకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సముద్రంలో కలిసేటువంటి వాటర్ వృధా చేయకుండా కూడా ఇటు రాయలసీమకి తరలించే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క రాయలసీమకి వెళ్ళేటువంటి ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ఇటు ప్రకాశం జిల్లా మీదుగా కూడా ఇటు దిగువకి ఇటు రాయలసీమకి వెళ్ళడం వల్ల అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ స్టోరేజ్ ఉండడం వల్ల ఏదైతే భూగర్భ జలాలు చేయడం కూడా నీటి నిల్వ అనేది కూడా పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పంట దిగుబడి కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు, త్రాగునీటికి కావచ్చు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ప్రాజెక్టు అదేవిధంగా ఇటు తెలంగాణ స్టేట్ వాడిన అనంతరం కూడా ఇటు వచ్చేటువంటి వాటర్ ని తరలిస్తామంటూ కూడా పదే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చేతి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే వచ్చేటువంటి టీఎంసీల ఆధారంగా కూడా దాన్ని బేస్ చేసి ఈ యొక్క సిడబ్ల్యూసీకి అనేది కూడా నివేదిక ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తాం. సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదిక ఓకే అనుకుంటే మాత్రం దాని పట్ల ఇటు సిడబ్ల్యూసీలో తీసుకున్నటువంటి నిర్ణయం దాని మీద అయితే కనుక ఇటు తెలంగాణ ఇరు రాష్ట్రాలు కూడా ఆధారపడి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దీనిపై కూడా ఇప్పటికీ ఒక బృందం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ బృందం సైతం కూడా ఇటు తెలంగాణకు కూడా వెళ్ళి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏపీ ప్రతిపాదించినటువంటి నివేదికను సైతం కూడా అందించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా తెలుగు రాష్ట్రాలు ఇటు ఢిల్లీ పెద్దలతోటి చర్చించే అంశం కాబట్టి ఎవరు కూడా వివాదాస్పదంగా వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇది సున్నితమైనటువంటి అంశం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఎక్కడ వివాదం కూడా లేకుండా కూడా మాట్లాడేయాలి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అని కూడా పదే ఇటు ఈ యొక్క కేబినెట్ అంశాల్లో కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సిడబ్ల్యూసీలో జరగబోయేటువంటి నిర్ణయం కావచ్చు, చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు, ఇరు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా ఉండబోతున్నాయంటూ కూడా కొంతమంది కూటమి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సంతోష్, ప్రధానంగా తెలంగాణ అడుగుతుందంటే పైనుంచి కిందకి వాటర్ వస్తున్నప్పటికీ కూడా తెలంగాణ వాటర్ తేల్చాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆ నీటిని మేము ఉపయోగించుకోవాలంటే దానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది కనుక ముఖ్యంగా తెలంగాణ వాటర్ తేల్చిన తర్వాతే బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి తెలంగాణ వాటర్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందంటారు? ఏదైతే ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రతిపాదించేది కూడా ఒకటి ఏదైతే ఇటు చాలా టీఎంసీ వాటర్ అనేది కూడా దిగువకు వస్తా ఉందో అదంతా కూడా సముద్రంలోకి కలిసిపోతా ఉంది. వృధా అయ్యేటువంటి వాటర్ ని ఇటు ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఇటు మొత్తం కూడా తరలిస్తే ఇటు సాగునీటికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇబ్బందికరంగా కూడా లేకుండా ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇటు తెలంగాణ వంటి స్టేట్ నుంచి కూడా ఈ యొక్క వాటర్ వస్తుంది కాబట్టి అక్కడ యూజ్ చేసుకోవాల్సినటువంటి రిజర్వాయర్లు కావచ్చు, రిజర్వాయర్స్ కనుక నిల్వ ఉంటే మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు దిగువ వచ్చేటువంటి వాటర్ ను మాత్రమే ఇటు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా అయితే కనుక తరలించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సంతోష్, తెలంగాణ ఏమడుగుతుందంటే ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తమకు 1000 టీఎంసీల వాటరు మా వాటర్ కింద వస్తుంది. అదొకటైతే కృష్ణాలో ఒక 500 టీఎంసీల వాటర్ మా వాటాగా ఇస్తే మీరు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకున్నా పర్లేదు అని చెప్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఏమైనా ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుందా? ఏదైతే కూడా తెలంగాణ స్టేట్ కూడా పెడుతున్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కూడా సిడబ్ల్యూసీ అనేది కూడా పరిగణలోకి తీసుకోబోతుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు తెలంగాణ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం వాటర్ కూడా ఇటు ఏపీకి వెళ్ళిపోతే ఈ యొక్క మా యొక్క తెలంగాణలో సమస్యలు ఏర్పడతాయి, త్రాగునీటి కావచ్చు, సాగునీటి సమస్యలు అనేది కూడా ఏర్పడతాయని కూడా ప్రతిపాదిస్తా ఉంది. అయితే ఇటు సమస్యలు లేకుండా కూడా సామరస్యంలో తెచ్చుకోతే అంటే అక్కడ ప్రాజెక్టు కానీ రిజర్వాయర్లు అనేది కూడా నిల్వ ఉండడం, రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని ఆ రిజర్వాయర్ల ద్వారా కూడా నీటిని నిల్వ చేసుకోవడం వల్ల కూడా ఇటు అక్కడ తెలంగాణ స్టేట్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు ఏదైతే ఈ యొక్క ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ అక్కడ నిల్వ చేసుకొని ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ అప్పుడు గేట్ల ద్వారా కూడా ఇటు కిందకి దిగువకి విడుదల చేస్తే మాత్రం ఆ దిగువకి విడుదల చేసేటువంటి వాటర్ మాత్రం ఇటు బనకచెర్లకి తరలిస్తే మాత్రం ఈ తెలుగు రాష్ట్రాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు వెళ్తాయన్న కూడా ప్రతిపాదన అనేది కూడా ఇప్పుడు సిడబ్ల్యూసీ అయితే ప్రతిపాదించనున్నట్టు కూడా తెలుస్తోంది ప్రధానంగా. రైట్, థ్యాంక్ యూ సంతోష్.